ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసుక్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యెషయా గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగూ లేఖనాలు బోధించుచూ ఉన్నాయి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి. ఇది ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ప్రవక్త అయిన యెషయా ఇశ్రాయేలు ప్రజలకు ఒక ప్రవచనము ప్రకటించుచూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క చిత్తాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. యెహోవా మీకు దొరుకుతూ ఉన్నాడు ఇప్పుడు. అందువల్ల మీకు దొరుకు ఈ సమయమందే, ఈ కాలమందే. ఆయనను వెదుకుడి. ఆయన సమీపముగా ఉన్నాడు. ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనుడి అని. ఆ కాలములో యెషయా భక్తుడు ప్రవచించిన కాలము నాటికి యేసుక్రీస్తు ప్రభు ఇంకా ఈ భూమి మీదకి అవతరించలేదు. అందువల్ల ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు భూమి మీదకి. ఆయన కన్యక గర్భములో ఉద్భవించనున్నాడు అనే దానికి సూచనగా కూడా ఉంది. ఆ కాలమునందు, ఏ కాలము? ఆయన దొరుకు కాలమునందు. ఇక్కడ యెహోవా దేవుని గురించి కూడా, యెహోవా దేవుడు మీకు దొరుకు కాలమందు. ఆయన ఆత్మస్వరూపి కదా. ఈ ఆత్మస్వరూపి అయిన దేవుని ఎవరైనా సరే ఆయనను తాకగలరా? ఆయన చూడగలరా? ఆయన ఎక్కడున్నారో కనుగొనగలరా అంటే లేదు, కనుగొనలేరు. హైలీ ఇంపాసిబుల్. అయితే ఆయనను వెదకాలి అనంటే, ఆయన దొరకాలి అనంటే, ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, మహాప్రభావము కలిగిన అత్యున్నతుడు. కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధమైన ఆ యొక్క ప్రసన్నతను మనం చూడాలి అనంటే మనము కూడా పరిశుద్ధముగా మార్చబడాలి. మన యొక్క పాపపు డాగులను కడుక్కోవాలి. అందువలన యెహోవా మీకు దొరుకు కాలం నందు ఆయన వెదుకుడి. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. అయ్యా, మా పాపములు ఎర్రగా కెంపు వలె ఉన్నాయి, మమ్మల్ని ఇది హిమము కంటే తెల్లగా చేయమని ఆ యొక్క భక్తుడు ఏ విధంగా మొర్రపెట్టుకున్నాడో కీర్తనాకారుడు దావీదు మహారాజు ఆ విధంగా ప్రార్థించుకోవాలి. సిగ్గుమాని నీ యొక్క అధికారము, నీ యొక్క అందము, చందము, ఐశ్వర్యము, రాజరికము అన్నీ పక్కన పెట్టి ఆయన సన్నిధి ముందు నువ్వెంత దీనుడవుగా ఉన్నావో నువ్వు పరీక్షించుకొని, ఎంతగా పాపిగా ఉన్నావో అది పరీక్షించుకొని ప్రభు వద్దకు రావాలి. దావీదు మహారాజు ఆ విధంగానే వేడుకుంటూ ఉన్నాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించు అని. అప్పుడు ఆయన కరుణిస్తే ఆయనను చూడగలం, ఆ ప్రభువును సమీపించగలం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మన యొక్క ఈ యొక్క భౌతిక లేకపోతే ఈ లోక పరిస్థితులను బట్టి ప్రభువును చూచుటకు మనము ప్రయత్నించకూడదు. కానీ మన అంతరంగ జీవితంలో పరిశుద్ధతను సంపాదించుకొని ప్రభు సన్నిధిలో వేడుకుంటే ప్రభువు మనకు దొరుకుతాడు. అందువల్లనే దావీదు మహాభక్తుడు, నేను పాపం చేసి ఉన్నాను,
నీకే విరోధంగా పాపం చేసి ఉన్నాను. అందువల్ల నా దోషం పోవునట్టు నన్ను బాగుగా కడుగు అని ఇక్కడ పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. అప్పుడు కానీ పాపపు మరకలు బయటికి రావు, మురికి వెదలదు. అప్పుడు కానీ ప్రభువును చూడలేము, దర్శించుకోలేము. అందువల్ల హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా కడుగు. ఎందుకంటే నువ్వు అంతరంగంలో సత్యము కోరుచు ఉన్నావు. నా అంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయదు. కాబట్టి నా అంతరంగంలో సత్యం లేదయ్యా అని ఒప్పుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందువల్ల యెషయా ప్రవక్త ఈ విధంగా ప్రవచిస్తూ ఉన్నాడు, భక్తిహీనులు తమ మార్గమును విడవాలి. ఇది చెరిపివేయు మార్గము, పాపపు మార్గము, మానవులని బలత్కారము చేత పట్టుకొను మార్గము, నరహత్య చేయు మార్గము, పాము వంటి విషపు కూరలతో నిండిన మార్గం ఇది. ఆ మార్గము విడవాలి భక్తిహీనులు. దుష్టులు తమ తలంపులు, చెడు తలంపులు, నాశనమైన తలంపులు, ఈ కామ వికారపు తలంపులన్నిటినీ కూడా మానవలను. పైకి మానవుడు చాలా అందంగా మర్యాదగానే కనబడతాడు, కానీ లోపల వికారంగా ఉన్నాడు, కామ వికార చేష్టలతో ఉన్నాడు. కాబట్టి ఆ తలంపుల వలన పాడైపోయి ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క దుష్ట తలంపులు మానవులను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి అందు జాలి పడతాడు. ఎంత గొప్ప దేవుడండి! ఎంత భ్రష్టత్వం ఉన్నా, ఎంత మురికి ఉన్నా, ఎంత మస్టు ఉన్నా ఆ ప్రభు మన ఎడల జాలి పడే దేవుడు. ఎప్పుడు ఆయన జాలి పడతాడు. మనము ఆయన వైపు తిరిగిన ఎడల, ఆయన పాదముల వద్ద మన తలంపులు మాని మన చెడు నడతలను, మార్గములను విడిచిపెట్టినప్పుడు మన యందు జాలిపడే దేవుడు. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన వారిని క్షమించును, బహుగా క్షమించును. ఎంత బాగుందండి! మన ప్రభు క్షమాభిక్ష పెట్టే దేవుడు, కరుణావాత్సల్యత కలిగినవాడు, కృపా సత్య సమృద్ధి. అట్టి దేవుడు మన ఎడల జాలిపడే దేవుడు. ఇంకా ఆ ప్రభు ఎడల, ఆ ప్రభుకున్న జాలి గనుక మనకు దొరకకపోతే మనము ఆరిన అగ్నికి వెళ్ళే వాళ్ళమే. అందువల్ల లెట్ ద వికెడ్ ఫర్సేక్ హిస్ వే అండ్ ద అన్రైచియస్ మ్యాన్ his thoughts, and let him return unto the Lord, and he will have mercy upon him, and to our God, for he will abundantly pardon. అంత సమృద్ధి కలిగిన, క్షమాపణ కలిగిన దేవుడు, అంత గొప్ప దేవుడు. ఈరోజున నీ సహోదరునికి నీకు ఆయాసం ఉందా? బలి అర్పణ దగ్గర నీకు గుర్తు వచ్చిందా? నీ సహోదరుడు అక్కడే ఉన్నాడా? వెంటనే నీ అర్పణ పక్కన పెట్టి వెళ్ళి సమాధానపడు అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రతివాది ఎదురుగుండా కనబడుతున్నాడా? వారితో నువ్వు సమాధానపడు, త్వరగా వెళ్ళు. లేని ఎడల సమాధాన పడకపోతే ఆయన బంట్రోతులకు అప్పగిస్తారు. వారు నిన్ను బలత్కారంగా పట్టుకొని చెరసాల్లో వేయిస్తారు. న్యాయాధిపతి న్యాయం తీరుస్తాడు కాబట్టి నీకు చెరకప్పచెప్తాడు. అందువల్ల ఆలస్యం చేయకు అంటున్నాడు. సమాధాన పడుటలో వేగిరపడుమని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచుంది. అందువలన ఆలోచన చేయండి. దేవుని యొక్క పిలుపు ఈ రోజున మనము మన యొక్క రక్త సంబంధులతో, ఇరుగు పొరుగు వారితో, అనేక మందితో మనము ఆయాసకరంగా బ్రతుకుతున్నామా? అలాగైతే ప్రభు వద్దకు వద్దాము, సరి చేసుకుందాం, క్షమించమని అడుగుదాం. ఆ ప్రభువు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఆయన మరలా జాలిపడును. హల్లెలూయా. ఆ ప్రభు ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో, ఎవరైతే భక్తిహీనత ఆ మార్గము నుండి వారు విడిచిపెడతారో, దుష్ట తలంపులు మానివేస్తారు, ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎడల మరలా జాలిపడే దేవుడు. అంతా దేవుని యొక్క ప్రేమను పొందుకోవాలి.
ఆ కృపను పొందుకోవాలి, ఆ క్షమాపణను పొందుకోవాలి. నీవు ఈ సాతాను ఉచ్చు నుంచి బయటికి రావాలి. అది ప్రభు కోరిక అయి ఉన్నది. అది నీ జీవితాన్ని ఆశీర్వదకరంగా మారుస్తుంది. నువ్వు పరలోక రాజ్య వారసుడుగా మారిపోతావు. అట్టి భాగ్యం ప్రభు ఇవ్వాలని కోరుకుంటావా? ప్రభు ఇచ్చుటకు సిద్ధ మనసు కలిగినవాడు. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రభు మనల్ని దీవించునుగాక. ఆమేన్.